మరి నేను అడుగుతున్న ఈడికి వచ్చిన మా సోదరులు మాలామాదిగా పంచాయతీ ఎంచుతుమే, బలైన వర్గాల లెక్కలు తేలిస్తమే, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తమే, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్కడు బువ్వ పెడితమే, వాళ్ళ ఇంట్లో విద్యుత్తు వెలుగులు ఇస్తమే, రైతులకు 25,35,000 మంది రైతులకు 21,653 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తమే, ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు 12,000 కోట్ల రూపాయలు 12,000 రూపాయలు ఈనాడు మనము 1,04,000 కోట్లు ఈ 2 సంవత్సరాల రైతుల కోసం మనం ఖర్చు పెడితే ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరులారా? రూపాయి కూడబెట్టి సంక్షేమంలో ఇరుక్కుపోయిన రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించడానికి నిరంతరం పనిచేసినాం. ఈ వేగంతో ఉన్న కష్టాలను అధిగమించుకుంటూ గ్రామాలలో మనం చూస్తాం, ఉన్న పలంగా తండ్రి వ్యసనాలకు బానిసై ఓ పక్కన పత్తాలాడి ఓ పక్కన మందు తాగి ఉన్న ఆస్తులమ్మి ఏడ దొరికిన కాడాల్లో అప్పు తెలిసి సంసారం జడగొడితే పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి చేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇజ్జతు నిలబెట్టుకోనికే ఊర్లలో ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు. అట్లనే ఇవాళ మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోన్ని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు